హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ పేపర్లోని క్వశ్చన్ నెంబర్ 10ని ఓసారి పరిశీలిద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10లో 10 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే 10 వర్డ్స్ ఇచ్చారు. వాటికి ఏం చెప్పారంటే కరెక్ట్ ది స్పెల్లింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. మనకు ఆ ఇచ్చినటువంటి వాటికి స్పెల్లింగ్స్ని కరెక్షన్ చేస్తూ రాయమని చెప్పారు. వీటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ట్రూలీ. ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సరైనటువంటి స్పెల్లింగ్. బ్రాకెట్లో అదేవిధంగా బ్లాక్ కలర్లో ఉంటుంది రాంగ్ వర్డ్, రాంగ్ స్పెల్లింగ్ అనమాట. మనకు ఒక కింద ఒక ట్రిక్ కూడా మనం కలెక్ట్ చేసి ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ట్రూలీ దానికి ట్రిక్ ఏంటంటే డ్రాప్ ద ఈ బిఫోర్ యాడింగ్ ఎల్వై అనేటువంటి సఫిక్స్ని యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ అనేటువంటి అక్షరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది అని చెప్పి ఆ ట్రిక్ అనమాట. TRULY ఈ ఉండకూడదు అక్కడ. రెండవది నిమోనియా. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. మనకు ఇక్కడ మనకు పీతో స్టార్ట్ అవుతుంది. రిమెంబర్ ఇట్ స్టార్ట్స్ విత్ పీ బట్ ద పీ ఈజ్ సైలెంట్. పీ ఈజ్ క్వైట్లీ హైడింగ్ ఇన్ నిమోనియా. థర్డ్ వన్ బిగినింగ్, BEGINNING. ఇక్కడ దీనికి ట్రిక్ ఏంటంటే వెన్ యాడింగ్ ING టు ఎ వర్డ్ ఎండింగ్ ఇన్ వన్ కాన్సోనెంట్ డబుల్ ఇట్. ఎన్ అనేది ఇక్కడ మనకు బిగిన్లో ఎన్ అనేది కాన్సోనెంట్ కనుక దాన్ని ఎన్ని మనం డబుల్ చేయవలసి ఉంటుంది. BEGINNING. నెక్స్ట్ మార్వెలస్. దీన్ని మనము మార్వెల్ ప్లస్ LOUS అనుకున్నట్లయితే ఓన్లీ 1 L ఆఫ్టర్ మార్వెల్ తర్వాత ఒక L మాత్రమే ఉంటుంది, 2 Lలు ఉండవు. తర్వాత బిలీవబుల్, I బిఫోర్ E ఎక్సెప్ట్ ఆఫ్టర్ C. సో BELIEVE అనేది సరైనటువంటిది. తర్వాత ఆర్గ్యుమెంట్. ద ఈజ్ డ్రాప్డ్ ఆఫ్టర్ ఆర్గ్యూ తర్వాత అందులో ఉన్నటువంటి ఈ అనేది మనం MENTని చేర్చేటప్పుడు యాడ్ చేసేటప్పుడు ఈని విడిచిపెట్టవలసి ఉంటుంది. సో ARGUMENT ఆర్గ్యుమెంట్ ఈజ్ రైట్. నెక్స్ట్ కరేజియస్, COURAGEOUS అనేది సరైనటువంటిది. తర్వాత అకేషన్, నాట్ అకేషన్. మనకి ఇక్కడ 2 Sలు ఉండవు, ఓన్లీ 1 S ఈజ్ అకేషన్. రిమెంబర్ OCC అండ్ డబుల్ C, సింగిల్ S అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అకేషన్లో 2 Cలు ఉంటాయి, ఒక్క S మాత్రమే ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అకేషన్లో 2 Cలు ఉంటాయి, ఒక S ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సెపరేట్. ఇక్కడ కూడా మనకు SEPARATE ఎ ర్యాట్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సెపరేట్లో థింక్ ఆఫ్ ఎ ర్యాట్ ఇన్ ద మిడిల్, మధ్యలో ఒక ఎలుక ఉందనే విషయం గుర్తుపెట్టుకుంటే ఏ ర్యాట్, సెపరేట్. నెక్స్ట్ టుమారోలో ఓన్లీ 1 M ఉంటుంది, డబుల్ R ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, I hope this video is helpful to you. If you feel this is helpful to you and your friends, please like, share. Thank you one and all.